ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో మువ్వ విజయబాబు మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో ముందుంటారు అనడానికి నిదర్శనం. అలాగే వారి సొంత గ్రామమైన ఊరిని అభివృద్ధి చేయడంలో ముందుంటారని అనడానికి అతిశయోక్తి లేదు. మువ్వ విజయబాబు కుటుంబంలో నుండి వారి చెల్లి చిలుకూరి రాధిక కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు టీజేఏఐడిసి చైర్మన్ మువ్వ విజయబాబు మరియు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ ఆశీస్సులతో నేను సర్పంచ్ పోటీకి సిద్ధమయ్యాను. అలాగే గ్రామ ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతో గెలుపొంది గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో లంకపల్లి మొదటి మహిళా సర్పంచ్ రాజేశ్వరమ్మ, రెండవసారి సర్పంచ్ అయిన మువ్వ విజయబాబు తల్లి అయినటువంటి మువ్వ సరోజిని మరియు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ నామినేషన్ వేసినటువంటి చిలుకూరి రాధిక పాల్గొన్నారు. మువ్వ విజయబాబు గారు సారథ్యంలో మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. దానికి ఎగ్జాంపుల్గా మీ ముందు చూపిస్తున్నాను వారు ఏ విధంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. మొదటిగా మాజీ సర్పంచ్ అయినటువంటి మారేశ్వరి గారు, రెండవ సర్పంచ్ అయినటువంటి సరోజిని మేడం గారు, ఇప్పుడు నూతనంగా నామినేషన్ వేసినటువంటి రాధిక గారు. వీరిని చూసినప్పుడు మువ్వ విజయబాబు గారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అనేది మన కళ్ళకు తేటగా కనిపిస్తుంది. మేడం, ఇప్పుడు మువ్వ విజయబాబు గారు ఈ గ్రామానికి ఒక లెజెండ్ అయినటువంటి వ్యక్తి, అందరికీ సుపరిచితులు. ఎంతో మందికి ఎన్నో అంటే పనులు చేసి పెట్టడం కానివ్వండి, ఏదైనా సరే ప్రతి విషయంలో ముందుండి నడిపించేటువంటి ఒక నాయకుడు. అటువంటి కుటుంబంలో మీరు రావడం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అండి. అన్నయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఈ సందర్భంగా. నన్ను ఇంత ముందుకు నడిపించారంటే అది అన్నయ్య గారి ప్రోద్బలంతోనే నేను రావడం జరిగింది. అలా తాతగారి లక్షణాలు అన్నయ్యకి వచ్చాయి. అన్నయ్య గారు మంచి స్థాయికి ఎదిగారు. అంతకుముందు తాతగారు 15 సంవత్సరాలు ఏకగ్రీవంగా సర్పంచ్గా చేశారు. తర్వాత వాళ్ళ కుమార్తె మువ్వ సరోజిని గారు 5 ఏళ్ళు నామినేషన్ అయ్యి సర్పంచ్గా పోటీ చేశారు, కానీ ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు. మళ్ళీ తర్వాత ఈ ఫామ్లోకి నన్ను తీసుకొచ్చారు. దీనికి నేను అన్నయ్య గారికి రుణపడి ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఇంకోటి, మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఏం చదువుకున్నారు, ఏమైనా రాజకీయపరమైన ఎక్స్పీరియన్స్ ఉందంటారా? లేదండి, నేను ఎంతవరకు రాజకీయంగా ఏం లేదు. మా తాతగారు చేశారంట సర్పంచ్, చెప్తుంటే వినేవాళ్ళము మేము. తర్వాత మామయ్య గారు రాజకీయాల్లోకి వచ్చారు. సర్పంచ్ పదవి కూడా పోటీ చేశారు, కానీ నెగ్గలేకపోయారు. ఆ రోజులలో ఒక్క కాంగ్రెస్ అవ్వడం వల్ల చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడి ఒంటరి పోరాటమైనా చేశారు. ఇప్పుడు తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను నుంచున్నాను. నేను ఇక్కడే జెడ్పీఎస్ఎస్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నానండి. లంకపల్లిలోనే, పక్కనే నా పుట్టిల్లు ఏరుగట్లు కావడం ఇక్కడ, అందుకనే నాకు అందరూ సుపరిచితులు. తర్వాత నేను ఇంటరు సత్తుపల్లి వంశీ వినయ్ కాలేజీలో ఇంటర్ చేశాను. నవభారత డిగ్రీ కాలేజీలో బీకామ్ కంప్యూటర్స్ కోర్స్ చేసేసాను. ఇంకా జాబ్ చేసే అవకాశం రాలేదు, మ్యారేజ్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళతో సెటిల్ అయిపోయాను. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఫ్యామిలీని చూసుకుంటూ ఇలానే కంటిన్యూ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రాజకీయ పరంగా మీ అంటే మువ్వ విజయబాబు గారి సారథ్యంలో మళ్ళీ ఇలా రాజకీయ పరంలోకి ఎంట్రీ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, వెరీ నైస్ మేడం. ఇంకా ఏంటంటే, ఒకవేళ మువ్వ విజయబాబు గారికి ఏమైనా, మీ బ్రదర్కి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? అంటే నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే, ఇంకా ఈ సర్పంచ్కి నన్ను కష్టపడి నిలబెట్టారు అన్నయ్య గారు. ఇది గెలిచి అన్నయ్య గారికి గిఫ్ట్ ఇవ్వాలనేది నా కోరిక. ఓకే, వెరీ వెరీ నైస్ మేడం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా రాజకీయం పరిస్థితిని చూస్తుంటే కొన్ని డిఫరెంట్గా కనిపిస్తాయి, కానీ ఎప్పుడు ఒకేలా ఉండి ఈ యొక్క లంకపల్లి గ్రామంలో మువ్వ విజయబాబు గారి పేరు వింటేనే అందరికీ అదొక ధైర్యం వస్తుంది. అటువంటి ఉన్న పరిస్థితులలో అటువంటి వ్యక్తి, విలువైన అరుదైన వ్యక్తి ఉన్న
విజయబాబు గారి కుటుంబంలో నుండి మీరు రావడం ఒక సంతోషంగా ఉంది. మీరు అత్యధికమైన మెజారిటీతో గెలుపొందాలని ఈ గ్రామస్తులకి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? నేనంటే చెప్తానండి. ఇంకా మేము చేయాల్సిన పనులు ఉన్నాయి పెండింగ్లో, అవి మేము చేయలేకపోయాము గత 2 సంవత్సరాలు.